మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చాప కింద నీరుల నేరాలు మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా హత్యల పరంపర కొనసాగుతుంది. అలాగే ఆస్తి వివాదాలు, భూతగాదాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. కేవలం ఆమె మెడలో ఉన్న తాళి కోసమే. కిరాణా షాప్లో ఉండే ఆ మహిళ గుర్తు తెలియని వ్యక్తులు వస్తే కూల్ డ్రింక్ కావాలని అడిగితే ఇచ్చేసింది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టుకుండగా వెనకంగా వచ్చిన దుండగులు ఆమె ఒంటిపైన ఉన్న నగల కోసం అతి కిరాతకంగా హత్య చేశారు. చేయడము కాకుండా ఆమె ఒంటిపైన నగలు, ఆ షాప్లో ఉన్న డబ్బుని ఎత్తుకెళ్లారు. ఈ యొక్క ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో నేరాలు చాప కింద నీరులా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడ చూసినా క్రైమ్ వార్తలే కనిపిస్తున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా అధిక హత్యలు జరుగుతుండగా ఆస్తి తగాదాలు, భూ వివాదాల కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దోపిడి దొంగలు ఓ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకునేందుకు ఏకంగా ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశారు. తమను గుర్తుపట్టిందని చంపారో లేక ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నారో కానీ అత్యంత కర్కశంగా హత్య చేశారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకున్న ఆ మహిళ కొద్ది సమయంలోనే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఎక్కడో జరిగిందో ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం కమ్మర్లపల్లిలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కమ్మర్లపల్లికి చెందిన గాలి బాలలక్ష్మి, సుధాకర్ దంపతులకు కుమారుడు వెంకటేష్, కుమార్తె స్వాతి ఉన్నారు. కూతురు అత్తారింట్లో ఉంటుంది. అయితే తమకు ఉన్న కిరాణా దుకాణాన్ని బాలలక్ష్మి చూసుకుంటుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న పల్లెటూరు అయినా కిరాణా దుకాణం బాగా నడుస్తుండడం, బాలలక్ష్మి ఒంటిపై బంగారు నగలు ఉండడం గమనించిన కొందరు దుండగులు ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం దుకాణానికి వచ్చి శీతల పానీయం కావాలని అడిగారు. వారు అడిగిన కూల్ డ్రింక్ ఇచ్చిన బాలలక్ష్మి టీ పెట్టుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది. ఇదే అదునుగా దుండగులు లోపలికి వెళ్ళి ఆభరణాలు లాక్కొని గొంతు కోసి ఆమెను హత్య చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త గమనించేసరికి రక్తపు మడుగుల్లో బాలలక్ష్మి చనిపోయి కనిపించింది. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ బాలకృష్ణ, క్లూస్ టీం సభ్యులు వచ్చి పరిశీలించారు. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. గ్రామంలో అందరితో కలుపుకొలిగా ఉండే బాలలక్ష్మి హత్య కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అపరిచితుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దోపిడీ దొంగల ఘాతుకానికి ఒక అమాయకురాలు బలైంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు